12 రైల్వే కాలనీ మూవీ రివ్యూ. పొలిమేర సినిమా డైరెక్టర్ ఈ సినిమా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇచ్చారు. పొలిమేర లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన డైరెక్టర్ కాబట్టి అల్లరి నరేష్ గారికి మంచి హిట్ పడుతుంది అనుకుంటే ఏంటండి ఇది? కాలనీలో కంకర్ రాడి దింపారు. అస్సలు అస్సలు ఏమైనా ఉందా సినిమాలో? రైల్వే కాలనీలో ట్రైన్ ఎక్కడానికి వస్తే డైరెక్ట్ గా అస్సాం పంపారు. అసలు సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ పొలిమేర సినిమా ఎలా ఉంటుంది? క్షుద్ర పూజలు, ఊహించని ట్విస్ట్లతో ఒక మంచి సినిమా తీసిన డైరెక్టర్ అల్లరి నరేష్ గారికి ఎందుకండి ఇలా రొటీన్ రాడు రంబోల మూవీ తీశారు? అసలుకే అల్లరి నరేష్ గారు ఒక మంచి సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటే ఇలా తీశారండి సినిమాని. సినిమా 2 అవర్స్ ఉంటే ఓన్లీ లాస్ట్ 20 మినిట్స్ మూవీ జస్ట్ ఓకేనలా ఉంటుంది. మిగతా మూవీ మొత్తం అల్ట్రా ప్రో మ్యాక్స్ రాడే. అసలు డైరెక్టర్ ఈ స్టోరీలో ఏముందని సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఏం చెప్పి నరేష్ గారిని ఒప్పించారు? నరేష్ అన్న ఏముందని ఒప్పుకున్నాడో తెలియదు కానీ ఓన్లీ 4, 5 ట్విస్టులు పెడితే సినిమా హిట్ అవుతుందా? పొలిమేర సినిమాలో ఈ ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి. దానికి రీజన్ స్టోరీ కూడా అలానే ఉంది కాబట్టి. కానీ ఇక్కడ స్టోరీ మొత్తం రివర్స్‌లో ఉంటుంది. అసలు లాజిక్కే లేని సీన్స్‌తో, బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ మొత్తం చిరాకు తెప్పించారు. అసలు హీరో ఫ్రెండ్స్‌కి అంతమంది ఎందుకండి? కలిసి మందు తాగడానికి తప్ప వాళ్ళు దేనికైనా పనికొచ్చారా? అలాంటప్పుడు అంతమందిని పెట్టడం ఎందుకు? సెకండ్ హాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీతో వెళ్తుంది. అదన్నా బాగుందా అంటే అదీ లేదు. సెకండ్ హాఫ్ మొత్తం గందరగోళంగా ఉండేసరికి చూసే ఆడియన్స్‌కి ఇక ఆపండ్రో అన్న ఫీలింగ్ వస్తుంది. అల్లరి నరేష్ గారు యాక్టింగ్ పరంగా బాగానే యాక్ట్ చేసినా స్టోరీలో దమ్ము లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి? టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ ఓకే. మ్యూజిక్ అయితే అస్సలు బాలేదు. సాంగ్స్ అయితే ఇంకా దారుణం. ఫైనల్‌గా ఈ సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చూసుంటే మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.